తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులపైన, కార్యకర్తలపైన దాడికి పాల్పడడం హేయమైన చర్య అని నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. తన నివాసంలో కల్లూరు మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం అనంతరం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ పాణ్యం నియోజకవర్గ పరిధిలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులపైన, కార్యకర్తలపైన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. దాడులకు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దు అని పాణ్యం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కార్యకర్తలకు తెలిపారు. వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటామని, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే సహించే ప్రసక్తే ఉండదని తెలిపారు. గెలుపోటములు సహజమని తెలిపారు. పోలీసు అధికారులు ప్రేక్షక పాత్ర వహించకుండా తప్పు చేసిన వ్యక్తులను ఎవరైనా సరే శిక్షించే అధికారం పోలీసు అధికారులకు ఉంటుందని, పోలీసు అధికారులు ఏ పార్టీకి కొమ్ము కాయకుండా తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని పోలీసు అధికారులకు సూచించారు. ఆ కల్లూరు నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం. ఈరోజు కల్లూరు మండలం సంబంధించిన కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా మా పార్టీకి సంబంధించిన మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ 20 రోజుల నుంచి జరిగే ఇన్సిడెంట్లు అయితేనేమి, కార్యకర్తల మీద జరిగే దాడులు అయితేనేమి కూడా ఏ కార్యకర్త, ఏ నాయకుడు కూడా భయపడద్దు. ఖచ్చితంగా మేము మీకు అండగా ఉంటాం, మీ అందరికీ నేను భరోసాగా ఉంటాను అనే ధైర్యం కల్పించడానికి, అవసరం అనుకుంటే రోడ్డు ఎక్కడానికి కూడా వెనకాడే పరిస్థితి ఉండదు. మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండాలని మాత్రం నాయకులతో ఈరోజు మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. కానీ పోలీసు వారికి మాత్రం ఒకటి విజ్ఞప్తి, 2019 నుంచి 2024 వరకు పాణ్యం నియోజకవర్గం సంబంధించిన వరకు ఎక్కడ కూడా ఒక 2-3 ఇన్సిడెంట్లు తప్ప ఎక్కడ కూడా ఎవరిని కూడా తెలుగుదేశంల మీద దాడి చేయడం కానీ ఇంకొకటి కానీ వాళ్ళ మీద చేసిన పరిస్థితి కానే కాదు. అటువంటిది ఇప్పుడు 20 రోజుల్లోనే